మీ ఇద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్. ఏం కెమిస్ట్రీ? మీరు సైంటిస్టే, మధు కూడా సైంటిస్టే. కరెక్ట్ గా ఫిట్ అయితే కాంబినేషన్ ఎదిరిపోద్ది. ఏమంటావు? బెస్ట్ గా. మీ వాగుడు ఆపండి. మధుమిత నా స్టూడెంట్, తను నా అసిస్టెంట్, అంతే. నా మనసులో తులసికి తప్ప వేరెవరికి స్థానం లేదు. ఏమంటున్నారు సార్? ఇలాగే మీరు పిచ్చి పిచ్చిగా ఊహించుకున్నారనుకో, ఎలుకకి బదులు మిమ్మల్ని వెల్లికలా పడుకోబెట్టి మేకులు కొడతా. గెట్ లాస్ట్. వెల్లికిలా పడుకోబెట్టా? నడిచి వచ్చేవాడైనా ఆడి కార్లో వచ్చాడైనా క్వార్టర్లో వాటర్ కలపాలి. అదే జరగదు. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్? మీరెక్కడికి బ్రో? టాంచేరు. నాకు లిఫ్ట్ ఇస్తే ఈసారి చెన్నై వెళ్ళినప్పుడు శరణా స్టోర్స్ లో మీకు ఫ్రీ కూపన్స్ తెచ్చిస్తా. వ్యాన్ లో ఏసీ ఉందా బ్రో? నాటు సాంగ్ సెట్ లో ఉంది. పిచ్చ కొట్టుకుంటూ తీసుకొచ్చారు. బిర్యానీ పెడతారా? స్వీపాన్ కూడా ఇస్తారు. ఊపిరి మాత్రమే తీసుకోవాలి. నోరు తెరిచారో ముందు బిర్యానీ పెట్టండి, తర్వాత మూసేస్తాం. బిర్యానీ అడిగింది నేను కాదు సార్, ఆకలి మీద ఉండి వీడియో అడిగాడు. బాగా పెట్టండి. వాడు అడిగితే నన్ను కొడతారేంటి సార్? డాక్టర్ శరవణ, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ పరిస్థితుల్లో నేను చెప్పడానికి ఏమీ లేదు. బయాప్సీ రిపోర్ట్ ఇంకా రాలేదు. అది గనకొస్తే వసంతం ప్రసాదమూర్తి కోమాలోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుస్తుంది. ఇండియన్ సైంటిస్టులను చూసి ప్రపంచమే హేళన చేసి నవ్వుతోంది. టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు అనవసరంగా రచ్చ చేస్తున్నారు. ఇమీడియట్ గా డాక్టర్ శరవణ పరిశోధనని ఏదో విధంగా ఆపగలిగామంటే అందరి నోళ్లు మూయించవచ్చు. కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము అంగీకరించలేము. పేషెంట్ తాలూకు పూర్తి ఒప్పందంతో, అలాగే వాళ్ళ కుటుంబం అనుమతితోనే మేము హ్యూమన్ టెస్ట్ ని మొదలు పెట్టాం. షుగర్ వ్యాధికి మందిస్తానని చెప్పి ఆశ పెట్టి మోసం చేశారు. నో, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇది విద్యావంతుల కౌన్సిల్. డాక్టర్ శరవణ ఒక రినౌండ్ వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్. ఆల్రెడీ అనేక పరిశోధనలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఆయన పరిశోధనని క్వశ్చన్ చేసేలా కామెంట్ చేయటం ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. లీగల్ గా ప్రొసీజర్ ప్రకారం చేసినప్పుడు ఊరికే బ్యాన్ గీయనంటూ మీ ఇష్టానుసారం కట్టుబాట్లు పెట్టకూడదు. సరేనండి వేణుపప్పు, బ్యాన్ చెయ్యరు. ఈ పరిశోధన పూర్తవ్వాలంటే ఈయన్ను నమ్మి హ్యూమన్ టెస్ట్ కి ఎవరో ఒకరు రావాలి కదా. ఎవరొస్తారు? నేను ఒప్పుకుంటానయ్యా. అయ్యగారే మాకన్ని. మాకాయన మీద నమ్మకం ఉంది. వేల మంది జనం ఆయన పరిశోధన కోసం శరీరాన్నే కాదు, ప్రాణాలనివ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయ్యగారి గౌరవాన్ని నిలబెట్టలేని ఈ ప్రాణం శరీరం ఉండి ఏం ప్రయోజనం? అంకుల్, నేను రెడీ. నేను రెడీ. వీళ్ళంతా నా మీద పెట్టుకున్న నమ్మకమే నా బలం. ఆ నమ్మకం ఎప్పటికీ వృధా కానివ్వను. నేను మన దేశ చట్టాల్ని గౌరవించి బతికేవాణ్ణి, వాటిని అతిక్రమించి ప్రవర్తించను. ఈ పరిశోధన విజయవంతమైన రోజు దాని గొప్పతనం, దాని అవసరం ఈ ప్రపంచానికి అలాగే ప్రజలకి తెలుస్తుంది. ఇది నా కోసం కాదు, మానవాళి కోసం. ఈ మెడికల్ కౌన్సిల్ కి నా మనఃపూర్వక విజ్ఞప్తి, నాకింకో అవకాశం ఇవ్వండి. నా సంతకాన్ని ఏవేవో కారణాలకు ప్రతిరోజు పెడతాను. ఈ రోజు మీ పరిశోధనకి అనుమతిస్తున్నందుకు గర్వపడుతున్నాను. You will be all right. Don't worry. See, Dr. Sarwan, yes, doctor. According to the reports, she significantly improved. That's great. పేషెంట్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. 2 పూట్ల మాత్రలకి బదులు 1 పూట చాలు. తినమ్మా. ఏంటమ్మా ఇవేనా? ఈ రోజుకి మీకు 2 మాత్రలు. వీడే వసంతం ప్రసాదమూర్తి బామ్మర్ది, ద బ్లాక్ షీప్. ఇప్పుడు అర్థమైంది. బావకి బెనామీగా ఉండి బోర్ కొట్టేసింది. బావ ఎప్పుడు పోతాడో మనం ఎప్పుడు అనుభవించాలి. అందుకే దెబ్బేసేసాను కదా.
సైంటిస్ట్ సర్వన వేలుతోనే ఆడికన్నా ఆడే పొడుచుకునేలా చేశా. చిన్న పనితో చాలా సంతోషం. పండగ చేసుకోండి సైంటిస్ట్. 5 స్టార్ హోటల్లో కూడా భయంగానే ఉంటుందిరా. టాయిలెట్స్ లో కూడా కెమెరాలు పెడుతున్నారు. ఇక్కడ సేఫ్టీనే అంటావా? కంపార్ట్మెంట్ మొత్తం బుక్ చేశారు గురువా. కాపలాకి మనుషులు కూడా ఉన్నారు. ఇక మీదట అనుభవించు రాజా, అనుభవించు. సర్వణ చెప్పరా, ప్రసాద్ మట్టుకి ఏ డ్రగ్ కలిపి ఇంజెక్షన్ ఇచ్చావు? చెప్పరా, ఏంటా డ్రగ్? చెప్పకపోతే చల్లా. ఏంట్రా ఇది? అలీబాబా గుహలా ఉంది. ఊరుకొచ్చానుకున్నావా? అలీబాబా గుహ లేదు, గడిది గుడ్డు లేదు. మూసుకుని పదా. బాహుబలి నేనే బలైపోవడానికి వెళ్తున్నాను. నేను బాహుబలి ఏంది దేవుడా? ఏంటది? అయ్యో మళ్ళీ సూ తిరిగిపోయింది. నువ్వు అసలు మనిషివా బండవా? దీనికి ఇంజక్షన్ చేయడం రాదు. కట్టప్ప తప్పుకరా. మేడం, ఈ ఇంజక్షన్ ఎందుకు పడుతున్నారు మేడం? ప్రాణాలతో ఉండటానికి. అవునా? అవును. అయితే నాకు రెండా? కర్మ అది అంతే. అదంతేనా? కదూ ఏంటి అలా చూస్తున్నావు?